నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెక్సికో ఫుట్బాల్ మైదానంలో కాల్పులు, 11 మంది మృతి. జిన్పింగ్ పై తిరుగుబాటుకు కుట్ర, ఉప సైన్యాధ్యక్షుడు జాంగ్ పై వేటు. భారత్ EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తన సన్నిహిత మిత్రుడు, అత్యంత శక్తివంతమైన సైనికాధికారి జనరల్ జాంగ్ యాజియాను పదవి నుంచి తొలగించారు. చైనాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా జాంగ్ వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవలే మరో 4 CMC జనరల్స్ ని చైనా పదవుల నుంచి తప్పించింది. అధ్యక్షుడు జీ జిన్పింగ్ కి వ్యతిరేకంగా జాంగ్, ఇతర జనరల్స్ తిరుగుబాటుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ జనరల్స్ కొందరు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చర్చించుకుంటున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2026ను మంగళవారం వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం ఆ ట్రేడ్ డీల్ గురించి ఆయన వివరించారు. మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక ఫుట్బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరిపారు. కాల్పులో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వానజువాటో రాష్ట్రంలో సాళమంకాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సాకర్ మ్యాచ్ చివరి దశలో ఉండగా సాయుధులు స్టేడియం లోపలికి ప్రవేశించారు. వచ్చి రావడంతోనే కనిపించిన వారిపైకి యథేచ్ఛగా కాల్పులకు దిగారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల పనేనని అందరికీ తెలుసు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. నేర ముఠాలు అధికారులను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సళామాంకా మేయర్ సీజర్ ప్రిటో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జాతీయ ఎలక్ట్రీషియన్ డే వేడుకలను మండల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అధ్యక్షుడు షబ్బీర్, ఉపాధ్యక్షుడు మునికృష్ణారెడ్డి, కార్యదర్శి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రీషియన్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్తును కనుగొన్న మైకేల్ ఫారడే అని ఈ సందర్భంగా జాతీయ ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సీనియర్ ఎలక్ట్రీషియన్లు మాట్లాడుతూ జాతీయ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుండి చిత్తూరు రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. విద్యుత్ మన జీవితాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది మన ఇళ్లను వెలుగులో ఉంచడానికి, ఎలక్ట్రానిక్ పరికరాలను నడపడానికి, అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుందన్నారు. విద్యుత్ వినియోగంలో ఏమైనా అంతరాయం కలిగినా, విద్యుత్ ఉపకరణాలు రిపేర్కు వచ్చినా వాటిని మనం రిపేర్ చేస్తుంటామని చెప్పారు. నేటి సమాజంలో ఎలక్ట్రీషియన్ ఎంతో అవసరమని తెలిపారు. ఎలక్ట్రీషియన్, విద్యుత్ సిబ్బందికి పనిముట్లు ఇచ్చి ప్రభుత్వ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి, పురుషోత్తం, బాలాజీ, భాస్కర్, లోక్నాథ్ సింగ్, గంగాధరం, సెబాస్టిన్, వెంకటేశ్వర్లు, షబీర్ బాయ్, మల్సోదన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు, జిందాబాద్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు, వర్ధిల్లాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల ఐక్యత. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు యునైటెడ్ ఫోరం బ్యాంకింగ్ యూనియన్ దేశవ్యాప్తంగా 5 రోజులు బంద్ చేయాలని పిలుపునివ్వడంతో తిరువూరు మండల పట్టణ బ్యాంకు సిబ్బంది అందరూ కలిసి భారతీయ స్టేట్ బ్యాంక్ ఆవరణంలో ధర్నా, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు న్యాయ పోరాటం ఆగదు, పోరాడి మా హక్కులు సాధించుకుంటామనే నినాదాలు చేశారు. SBI SUASC రీజనల్ సెక్రటరీ BLH ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బ్యాంకు యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రైవేటు, ప్రభుత్వ, పర్మనెంట్, తాత్కాలిక సిబ్బంది కలిసి ఒక ఐక్యవేదిక ఏర్పడి స్టేట్ బ్యాంక్ ఆవరణంలో ధర్నా చేపట్టడం జరిగింది. డిసెంబర్ 2023 భారత ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగస్తులకు 5 రోజుల పని దినాలు ఏర్పాటు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాన్ని అమలుపరచాలని, మా జీతాలు వదులుకొని ధర్నా చేయటం, 5 రోజులు కొన్ని దినాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ధర్నా కార్యక్రమాలు కొనసాగుతాయని సెక్రటరీ ప్రసాద్ తెలియజేశారు. బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు అన్ని బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు అన్ని బ్యాంకులు, అలాగే తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులు అందరం కలిపి ఒక ఐక్యవేదిక ఈరోజు ఇక్కడ స్టేట్ బ్యాంకు తిరువూరు మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నాకు చేయడం జరిగింది. ఈ ధర్నా గల మెయిన్ కారణం అందరికీ తెలిసిన విధంగానే డిసెంబర్ 2023 మనకి భారత ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 5 రోజుల పని దినాన్ని అమలు చేస్తారని చెప్పేసి ఒప్పుకున్నారు.
2 సంవత్సరాలు పూర్తయిపోయింది. దాని గురించి ఎటువంటి మరి మాట్లాడట్లేదు, దాన్ని అమలుపరచట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు మేము జీతాలను వదులుకొని మరి రోడ్లకి స్ట్రైక్ చేయడం గల కారణం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రతి కామ్రేడ్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం యూపీయూ తరఫున. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గుగనులపై ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు టీబీజీకేఎస్ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరించిన జాతీయ సంఘాలకు ప్రత్యామ్నాయంగా కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ నిలిచిందని రాజిరెడ్డి పేర్కొన్నారు. పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వేతనాలు, వేజ్ బోర్డు స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వాణి స్థలాల్లో మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించిన ఘనత తమదేనన్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో కార్మికుల పక్షాన నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. సింగరేణి ఉద్యోగులకి, కార్మిక సోదర సోదరీమణులకి, టీబీజీకేఎస్ నాయకులకి, కార్యకర్తల అందరికీ కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, 27 జనవరి 2003లో ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్నటువంటి సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఆ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాల యొక్క వైఫల్యం అయితేంది, వేజ్ బోర్డు సరిగా స్థిరీకరించకపోవడం అయితేంది, ఎన్సీడబ్ల్యూఏ కార్మికులకు న్యాయం చేయకపోవడం అయితేంది, ఏ ఒక్క సమస్యను పట్టించుకోకపోవడం అయితేంది, కార్మికులంతా కూడా ఎవరు మన కోసం వస్తారా అని చూస్తున్నటువంటి తరుణంలో కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భవించింది. అదే సంవత్సరంలో 2003లోనే పుట్టినటువంటి ఈ బిడ్డ 2003లో జరిగినటువంటి సెవనేలిపి గని ప్రమాదంలో 17 మంది కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని అడ్డుకొని ఆ రోజు స్పెషల్ ఎక్స్గ్రేషియా 6 లక్షల రూపాయలు సాధించి ఈరోజు దేశంలోనే తలమానికంగా ఉన్నటువంటిది ఆనాటి టీఆర్ఎస్కు పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితేంది. అలాగే అదే సంవత్సరంలో 88 గనిలో జరిగినటువంటి ప్రమాదంలో 10 మంది బండకూలి చనిపోతే ఆ కుటుంబాలకు కూడా అండగా నిలిచింది. 18 లైన్లో చనిపోయినటువంటి సత్యనారాయణ కుటుంబానికి కూడా 6 లక్షల రూపాయలు ఇప్పించింది. VK7లో జరిగినటువంటి గని ప్రమాదంలో 4 చనిపోతే వాళ్లకు 7 లక్షల రూపాయలు ఇచ్చింది. దాని ఫలితమే జేబీసీసీఐలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా 5 లక్షలకు కుదించుకుంటే ఆ తర్వాత ఈ మధ్య కాలంలో దాన్ని 15 లక్షలకు పెంచుకున్నటువంటిది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులు ఎవరు చనిపోయినా 15 లక్షల రూపాయలు వస్తుంది అంటే అది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పోరాట ఫలితమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక హామీలను ఈరోజు 19,000 మంది కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా అయితేంది, అలాగే వద్దనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగం 25 లక్షల రూపాయలు అయితేంది, అలాగే తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఇచ్చేయడం అయితేంది, మహిళా సోదరిమణకు CCL మెటర్నిటీ లీవ్ పెంచుకోవడం అయితేంది, AC ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేటువంటిది అయితేంది, 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉచిత మాఫీ చేయడము అయితేంది, మ్యాచింగ్ గ్రాంట్ 15 లక్షలు 20 లక్షలు ఇప్పించినటువంటిది అయితేంది. ఇలాంటి అనేక హక్కులకు సాధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 11 సంవత్సరాల పాటు ఒక గుర్తింపు సంఘంగా సేవలు అందించింది. రాబోయే రోజుల్లో కూడా ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగబోయే జాతరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చిలకలగుట్ట ప్రాంతాన్ని ఆదివాసులు శుభ్రపరిచి సమ్మక్క వచ్చే దారిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఈ దట్టమైన అడవి చిలకలగుట్ట ప్రాధాన్యత సంవత్సరంలో 3 సార్లు సమ్మక్క ప్రధాన పూజారులు మాత్రమే వెళ్తారు. భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చిలకలగుట్ట వద్దకు వెళ్లి అమ్మవార్లకు పూజలు జరుపుతారు. ఈ క్రమంలో భక్తులకు ఇతరులకు ఎలాంటి ప్రవేశం ఉండదని ప్రధాన పూజారులు తెలిపారు. అదేవిధంగా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే గత జాతరతో పోలిస్తే ఏంటంటే ఈ జాతర ఆదివాసులు ఆచారాల ప్రకారం ఈ గుడి నిర్మాణం అనేది
చేపట్టారండి. ఇక్కడ ఏంటంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ గుడిలో ఏంటంటే 7,000 పైచిక్క బొమ్మలు ఆదివాసీల జీవన విధానాన్ని ఉట్టిపడేలా అమ్మవారి చరిత్ర, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పదులరాజు చరిత్ర, అట్లాగే ఈ పూజారుల చరిత్రని ఈ గుడి ప్రాంగణంలో మనం చూడవచ్చు. అంటే సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పదులరాజు గడ్డలు వరుస క్రమంలో పెట్టాము. ఎందుకంటే అటు ఇటు వచ్చే భక్తులకు అందరి దర్శనం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయినాయి. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు మంచినీళ్ళైనా కానీ, మరుగుదొడ్లైనా కానీ, ఇటు రోడ్లు కూడా అన్నీ దాదాపుగా పూర్తయినట్టే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే టీవీలలో ఎక్కడ చూసినా కూడా కొన్ని ఇష్యూస్ చేస్తున్నారు. అంటే ఆదివాసీ జీవన విధానము మొత్తం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఏం తీసుకున్నా కూడా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఎవరైనా ఎప్పుడన్నా ఇట్లాంటి ఇష్యూస్ చేసినప్పుడు ఒకసారి సంప్రదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. శ్రీకాకుళం జిల్లా పలాస కాపు వీధిలో భర్తకు భార్య తలకొరువు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. కాపు వీధికి చెందిన బాళబందల అభి తన రెక్కల కష్టంతో కుటుంబ భారాన్ని మోస్తూ సుఖమయ జీవితం గడుపుతుండగా ఆ కుటుంబంపై విధి కన్నెర చేయడంతో పెను విషాదాన్ని నింపింది. బాళబందల అభి అనే దివ్యాంగుడు వాచ్ మెకానిక్ వృత్తిని నమ్ముకుని వచ్చిన కాస్త కూస్త డబ్బులతో కుటుంబ భారాన్ని మోస్తూ భార్య బిడ్డలతో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న క్రమంలో వీరి ఆనందాన్ని చూసి విధి వంచింది. తీవ్రమైన కడుపు నొప్పి తాళలేక ఆసుపత్రిలో చేరిన అభి ఒక్కరోజు వ్యవధిలో చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడిన ఇల్లాలు బేలచూపులు చూస్తున్న తన బిడ్డలను ఎలా పోషించాలంటూ గుండె లవిసేలా విలపించిన దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. తలకొరివి పెట్టడానికి రక్త సంబంధీకులు ముందుకు రాకపోవడంతో వరువెక్కిన హృదయంతో తన భర్త అంతిమయాత్రలో పాల్గొన్న ఆ ఇల్లాలు భర్త చితికి నిప్పు పెట్టి తలకొరివి పెట్టింది. అంత్యక్రియలు నిర్వహించి తాళి కట్టిన భర్త రుణం తీర్చుకుంది. బద్వేల్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సిబ్బంది ఒక్కరోజు సమ్మెకు దిగారు. ఇప్పటికే వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఆయా బ్యాంకులకు చెందిన ఖాతాదారులు ఇక్కట్లకు గురయ్యారు. వారానికి 5 రోజుల పని దినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద వివిధ ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల సిబ్బంది ఒక్కరోజు పాటు నిరసనకు దీక్షకు దిగారు. చివరి శనివారం, ఆదివారం, సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో ఇప్పటికే 3 రోజుల పాటు బ్యాంకులు మూతపడగా మంగళవారం సమ్మె కారణంగా వరుసగా 4వ రోజు కూడా బ్రాంచ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లకు గురయ్యారు. ఈరోజు అనగా 27వ తారీఖు బద్వేల్లో ఉండే నేషనలైజ్డ్ బ్యాంక్స్ మొత్తం సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి మేమందరం సమ్మెలో పాల్గొంటున్నాము. కారణం వచ్చేసి మేము మా యొక్క పని దినాలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఫ్రైడే వర్కింగ్ కోసము గత 10 సంవత్సరాలుగా లోని 7 యూనియన్ నాయకులందరూ కలిసి 7 కలిపి ఈరోజు ఇచ్చినటువంటి సమ్మెలో మేమందరము పాలు పంచుకుంటున్నాము. ఈ దీన్ని జయప్రదం చేయబోతున్నాము. ముఖ్యంగా మా డిమాండ్ వచ్చేసి బ్యాంకులో 6 పని దినాలు ఉండడం వల్ల మేము చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాము. ఈ యొక్క ప్రెజర్ని తగ్గించడం కోసము 5 రోజుల పని దినాలను మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న బద్వేల్లో ఉన్నటువంటి వివిధ బ్యాంకులన్నీ కలిపి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, అట్లనే బ్యాంక్ ఆఫ్ బరోడాలోని సిబ్బంది మొత్తం ఇక్కడ హాజరై మేము 5 రోజుల పని దినాలని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 27వ తారీఖు అన్ని బ్యాంక్స్ కలిపి యూఎఫ్బియూగా ఏర్పడి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మా యొక్క పని దినాలు 5 రోజులు ఉండేలాగా చేయాలని చెప్పేసి మా యొక్క ప్రభుత్వ డిమాండ్. పని ఒత్తిడి కారణంగా ఈ విధంగా డిసిషన్ తీసుకోవడం జరిగింది. అన్ని బ్యాంక్స్ ఆంధ్ర ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ అండ్ అదర్ బ్యాంక్స్ అందరూ ఆఫీసర్స్ అందరూ కలిసి దీన్ని జయప్రదం చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెక్సికో ఫుట్బాల్ మైదానంలో కాల్పులు, 11 మంది మృతి. జిన్పింగ్ పై తిరుగుబాటుకు కుట్ర, ఉప సైన్యాధ్యక్షుడు జాంగ్ పై వేటు. భారత్ EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.